ఇంకా యాక్టింగ్ చేస్తుంటాను. యాక్టింగ్ ఏంటి? పొద్దున్నే మేము ఏదో వచ్చామనుకో పని పట్ట లేకుండా ఇంట్లో పని వసుంధర క్యాడ్ నేర్చుకుందా ఇంత టాలెంట్? పూలు బరీ డెకరేషన్ చేస్తుంది ఎప్పుడు. మాల కట్టినా కూడా ఎంత బాగా కట్టిందమ్మా అప్పుడా. మన అదేంది కార్తీక సోమవారం రోజా ఆ శంకు పూలతో మాల కట్టింది. అదే అంత బాగా కట్టింది. నీకేం కలిచ్చాడా? ఎందుకా ఇది పినట్టు ఇంకా అసలు వస్తున్నాగానే పూలు గుర్తెట్టుకుండే తరగతి నాకు ఎంతో అవును 3-4 రోజులు ఎండవు మేము 3-4 రోజులు ఎండవు. ఈ బెంగళూరులో వస్తుందా ఆ పూలు? బెంగళూరుకు వస్తాయి. వాకింగ్ బాగా వాడు వాడు ఏమో అంత ఇది లేదు దాటికి. అంత 7 రోజులు 5 రోజులు ఇప్పుడు దేవుడికి పెట్టినా కూడా 4 రోజులు ఉంటాయి. ఆడు తగలు పెడుతున్నారు మర్చిపోయి ఉండండి. కాఫీ తాగేసిపోతుండ ఏనత్తమ్మా నువ్వు కోరుకుతున్నావు? మాట్లాడు, కాసేపు మాట్లాడు. బాగానే వస్తుంది ఫ్రేమ్లో. దాంకుంటూ వెళ్తాం మేమా? బాగుందక్క. బాబా బాబా కూడా ఎక్కేసి ఇప్పుడు మీరు కూడా ఎక్కేసినారులే. మా అత్తమ్మ చూడు చిక్కంగానే అవుతున్నాడు. నువ్వేడా అత్తమ్మ పక్కన? అత్తమ్మ చిక్కంగానే అవుతుంది. పెంచలమ్మా ఆమె మొత్తం స్టార్ అమ్మా. ఆమెకి నాకుందో రికగ్నైజేషన్ లేదో కానీ ఆమెకుంది. నేనా? మన ఇంటికి వచ్చారనమాట అందరూ. ఈరోజు బాగా టైం పాస్ అయింది. సో అత్తమ్మకి చాలా 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 క్లోజ్ దోస్త్ అన్నమాట. సో వాళ్ళు అత్తమ్మ వాళ్ళందరూ వచ్చారు. సో చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఒక హాఫ్ డే ఉన్నారనమాట. మధ్యాహ్నం పైన వచ్చారు. హాఫ్ డే అనలేం కానీ 4:35 o'clock వరకు ఉన్నారు. తర్వాత బయలుదేరారు.
అదే అప్పుడు వాళ్ళంతా మాట్లాడుకునేటప్పుడు చాలా ఫన్నీగా ఉండింది. అప్పుడు ఎందుకో నేను వీడియో తీయలేదు, అప్పుడు తీసుంటే బాగుండేది. వాళ్ళందరూ లంచ్ చేసిన తర్వాత అమ్మ వడలు కాల్సింది. సో ఈరోజు వడలు నాటుకోడితో స్పెషల్ అన్నమాట. సో అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ మన పక్క వాళ్ళందరి కోసం అమ్మ మళ్ళీ కాలుస్తూ ఉంది. ఇక్కడ గుండంట వీడియో తీయకూడదంట, ఎంటుకలు వచ్చినాక దాకా తీయాలంట. అబ్బో నీ అందాల పొట్టికి ఏమైనా పోతాయిందా? అందాల పోటీలకి ఏమైనా పోతావా? ఏమేం చేసి వచ్చిన తిరుపతికి పోయి ఏం అడిగేసి వచ్చిన దేవుడిని? చిలంగా దేవుని దేవాల నేను నా బిడ్డలు మా ఆయన అందరం బాగుండాలని అడిగిచ్చిన. అడిగాను నువ్వు ఎన్ని అడుగుండవు, మా ఆయన మాత్రం బాగుండాలి అనుకుని ఉంటావు. గ్యారంటీ దాని డౌటే లేదు. చెప్పు, నిజం చెప్పు. నిజం అదే కదా కోరుకోండి. అంతే 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 అంతే. చెప్పకపోతే మా ఆయన నాతోనే ప్రేమగా ఉండాలి, పిల్లకాయలతో ప్రేమగా ఉండకూడదు. అదే చూడు, నువ్వు లేక రాగి బింది వెలవల పోయింది. అది నువ్వు లేకపోయే సందు చూడు ఎట్ట అయిపోయిందో. అప్పటికి ఎవరు వచ్చినారు, అదేందో ఒక్కరు ముగిస్తే అందరూ ఒకేసారి ముగిచేస్తారా? నీకు కూడా సెలవులు కావాలా? ఇప్పుడు మేము టూర్ పోయినప్పుడు అంతా 20 రోజులు సెలవులే కదా నీకా? రోజు ఆడొచ్చినావు నువ్వా? రోజు మార్చి రోజే రాలేకపోతున్నా, చెప్పుతున్నా అమ్మ కూడా మాట. పిల్లకాయలు చెప్తాగు చల్లారిపోతాయి. దండేదా? అది కాదు, అది కాదు, నీ సరుడు లేదు బ్యాంకులో ఉందమ్మా. ఎందుకు పంపించినావు బ్యాంకులకే? అమ్మ చెప్తేనే కదా, అమ్మ చెప్పిన తర్వాతే ఇచ్చిన నేను లేకపోతే. కొడుకు అవసరానికి ఇచ్చినావులే గాని ఎవరు అవసరం అని నాకు వద్దు, నాకు అమ్మతోనే అవసరం. నాకు వాళ్ళందరితో నాకేం అవసరం. నిన్ను కూడా పెట్టుకుంటారండి బ్యాంకులో? పని అంటానా పెట్టుకొని అన్నిటి కాదరా వాళ్ళకి. మనగాని నువ్వు టూర్కి వచ్చింటావా? బాగుండు నువ్వే. ఈ సూర్యుకో దగ్గర ఎక్కడికో దోడుకోవాలంట, అప్పుడు దోడుకోపోను చెప్తుంది అమ్మ. నేనేం చేస్తా? వజ్రావుతున్నాయి వజ్రావుతున్నాయి నేను రావాలి ఈ సూరి, నేనే నిలవను. సరే డబ్బులు కూడా పెట్టుకో, 50,000 వస్తుంది. ఫ్లైట్ ఎక్కిస్తుంది. ఫ్లైట్ ఎక్కవా? మీరు ఎక్కడికి ఎక్కవన్నా ఎక్కనా? అంతే. దుబాయ్ పోదామా? నువ్వు చెప్తే దుబాయ్ పోయి నీ కొడుకు దగ్గరికి పోదు. నువ్వు అమ్మ చెప్తే ఎక్కడైనా పోతా. కొడుకు దగ్గరికి పోయి కొడుకుని తీసుద్దు. కొడుకు రేపు నెలలో వస్తున్నా. ఇంక పోడా? అదెట్లా నాకు తెలీదు. ఇంక నువ్వు రిలీజ్ అయిపోతుందా కొడుకు వస్తే? సరే వాళ్ళ బిడ్డలో వాళ్ళు ఒప్పించేసాడు, ఉండిపో. ఇంకేం అమ్మకు ఒక్క పని కూడా ఉండకూడదు. అన్నీ నువ్వు కాఫీ కాడించి అన్నం కాడించి అన్నీ నువ్వే వండాలా. వండేసి నువ్వు కూడా తినేసి, లేకపోతే ఎందుకు వండి కూడా తీసుకు ఆ ఇంట్లో ఉండండి. ఏమే ఇంకంతే వచ్చేస్తాను పై నెల నుంచా. వండి పెట్టేసి పోయి వాడికి వండేసి వస్తుంది. రాయిపోయింది చెప్తే అట్నే. అది చెప్తే అట్టే కాదు, నువ్వు 10 గంటలకల్లా వండేయచ్చు. కూర వండేసి అన్నం బియ్యం కడిగి పెట్టేసి పో. అటు సాయంకాలం వచ్చి కాఫీ పెట్టి, అమ్మకేం పని ఉండకూడదు. సో మీకు కూడా ఎవరైనా పని వాళ్ళు కావాలంటే మా లాఫింగ్ స్టార్ ని పిలవండి, వచ్చి అన్ని వండి పెట్టేస్తుందంట. నువ్వు అమ్ముడు 2 రోజులు నువ్వు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటా చేసి పెట్టడానికి. అంతే. ఇప్పుడే మీ టైం అయిపోతే మేము ఏం చేసామా? పిల్లకాయలని అంతా మీరు రుద్రొచ్చాల్సి వచ్చినా? ఇప్పుడు అడిగేసి వచ్చినావు కదా దేవుడిని, మా ఆయన్ని నన్ను 10 కాలాలు ఉంచమనే. ఇంకొంచేస్తాడు పో, నీకు అంత సుఖమే జరగద్ది. అందరూ గుండెలేనా? బాగుందిలే గుండు, నీకు బాగుంది, ముచ్చటగా ఉంది గుండు. అయ్యో అదో కొద్ది దొలిచేసినట్టుందాడా.
నీ గుండె ఎలా మెరుస్తుందో సూపర్ అలా మెరుస్తుంది. సూపర్ అమ్మా. నువ్వు లేకలే దోమే వాళ్ళు ఎవరు లేరు. ఎత్తి చూపి బాగా, తను చూస్తుంటే నీళ్ళు తాగాలనిపిస్తుంది. అబ్బో నిజమే, నువ్వు లేకపోతే దాని ముఖం చూడలేమన్నమాట. ఫ్రెండ్స్, సరదాగా విలేజ్కి వచ్చినాక మీకు విలేజ్ వీడియోస్ ఇష్టం కదా, సో ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా లేదనేది కామెంట్స్లో చెప్పండి.